సీతాయాపతే నమః ఆనంద కర్పూర మంగళ నిరాజన దీపం దర్శయామి. ఇప్పుడు మనం 4వ అధ్యాయంలోకి వచ్చేసాం. ఈ 4వ అధ్యాయంలో భాగంగా 3వ అధ్యాయంలో భగవంతుడు వాళ్ళు బయలుదేరింది. వాళ్ళకి దేవుని ఏం అనుభవం కాలేదు కదా. ఆడవాళ్ళ పుణ్యం వాళ్ళ మగవాళ్ళు బయటపడ్డారు. అప్పుడు భగవంతుడు ఎట్లా ఆలోచన చేశాడు? సమన్యాయం చేయాలి. సమన్యాయం చేయాలి. ఆడవాళ్ళు మంచిగా పూజలు చేసారు, బయటపడ్డారు. మరి ఈ మొగోళ్ళు ఏమైనా మారిందా లేదా? వీళ్ళకి ఒక్కసారి ఎగ్జామ్ పెట్టాలి. భగవంతునికి మనకు పరీక్షలు పెట్టడం అంటే విపరీతమైన సరదాలంట. అంటే పరీక్షలు పాస్ చేయడానికే మనం మంచిగా చదివడం అనుకో, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్నదనుకో, మనం ఏ పరీక్ష పెట్టినా భయపడవలసిన అవసరం లేదు. అంతేనా కాదు? భగవంతుని ఎప్పుడు అనుగ్రహం మనం ఉన్నదనుకో, ఏ పరీక్షలను మనం తట్టుకునే శక్తి ఆయన ఇస్తాడు. కాబట్టి ఒక 10th క్లాస్ ఉంటున్నాడు అనుకో, మంచిగా చదువుకున్నాడు అనుకో, ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే చదువుకున్నాడు కాబట్టి. కాపీ మీద ఆధారపడే భయపడాలి. అంతేనా కాదు? కాబట్టి మన జీవితంలో కూడా మనం ఎట్లుండాలంటే ఎప్పుడు భగవంతుని అటాచ్మెంట్ మనం ఎక్కువ పట్టుకుంచుకోవాలి. అప్పుడు మనం దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు అని ఈ కథ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే అప్పుడు భగవంతుడు ఏమనుకున్నాడు? ఈ వైష్ణవులు ఇద్దరిని ఒక్కసారి వాళ్ళ పరీక్ష పెట్టాలి. ఆడవాళ్ళకి వాళ్ళు బయటపడ్డారు. అయితే వాళ్ళు డబ్బులు బాగా సంపాదించుకున్నారు. ఒక పడవ మార్గం గుండా, నది మార్గం గుండా వస్తున్నారు. అప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే ఒక సన్యాసి రూపం ధరించాడు. భగవంతుడు ఒక సన్యాసి రూపం ధరించి ఈ వైశ్యుల దగ్గరికి రావడం జరిగింది. వైశ్యుల దగ్గరకు వచ్చి ఏమడుతున్నారంటే, భగవంతుడు ఏమడుతున్నాడు? సన్యాసి రూపంలో ఉన్నాడు. ముందు ఏమడుతున్నాడంటే, అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం సంగతి, ఎక్కడ పోతున్నారు అని అడిగాడు ఈ వైశ్యుడు. ఆ సన్యాసి రూపంలో ఉన్న భగవంతుడు అనుకోండి. అడిగితే అప్పుడు వీళ్ళు ఈయన సన్యాసిని చూసి ఏగాదిగా చూసి, మా డబ్బు దోచుకపోవడానికి వస్తున్నావా అని అడిగారు. అయ్యా నేనేం అడుగుతున్నాను, మీరేం సమాధానం ఇస్తున్నారు? నేను డబ్బు సంగతి ఏమన్నా అడిగినా? ఏం సంగతి? నేను డబ్బు సంగతి అడగలేదు కదా. మరి ఆ పడవలో ఏమున్నాయి? బరువులు బాగా కనిపిస్తున్నాయని. బరువులు బాగా కనిపిస్తున్నాయని ఏమున్నాయంటే, అప్పుడు మామాళ్ళు ఇద్దరు నుంచి ఈ సన్యాసి మా దగ్గర ఉన్న పైసలని కాజేస్తానికి వచ్చినప్పుడు దానికనే పచ్చి అబద్ధం ఆడేది. ఏమని అబద్ధం ఆడేది అంటే, అందులో ఆకులు అలవలు ఉన్నాయి, ఇంకా ఏం లేవని పచ్చి అబద్ధం ఆడారు. అప్పుడు భగవంతుడు ఊరుకుంటాడా? అట్లా అబద్ధాలు ఆడితే తదాస్తు అన్నాడట. అంటే నువ్వు యద్భావం తద్భవతి. మన భావం మంచిగా ఉంటే అన్ని మంచిగా అవుతాయి అమ్మ. మన భావం అవతలని చెడగొట్టాలనుకుంటే, అందుకే మన తెలుగులో ఒక సామెత ఉన్నది, చెడపకుర చెడి ఉన్నదా లేదా సామెత. కాబట్టి మనం ఇంకోరిని చెడపాలని చూస్తే ఫస్ట్ మనం చెడు, ఇది పక్క. అందుకే ఇతరులను మనం బాగుపడవచ్చు, తప్పు లేదు. కానీ ఇతరులను చెడపాలని మనం చూడొద్దమ్మా. లైఫ్లో ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరైనా జ్ఞాపకం ఉంచుకోండి, మనంతటా మనం బాగుపడవచ్చు. నీకు బాగుపడేటి అనవసరం పెద్ద దునియా ఇచ్చాడు. నువ్వు ఎన్నైనా చేసుకోవు. ఇతరులను విమర్శించొద్దు, నిన్ను ఊరుకోవద్దు. ఈ రెండు చేస్తే ఎవరితో ముచ్చట్నే ఉండదు. ఈ రెండు పాయింట్ జ్ఞాపకం ఉంది. ఇతరులను ఎవరిని కూడా విమర్శించొద్దాం. ఎందుకంటే అందరిలో కూడా దైవం ఉండని మనం నమ్ముతున్నాం. నమ్ముతున్నప్పుడు నువ్వు ఇతరులను ఎట్లా విమర్శిస్తే ముందరే విమర్శించు. నీకేమైనా తప్పు కనిపిస్తే వాళ్ళ ముందరనే అని. అట్లా ఇతరులను విమర్శించొద్దు, తనను తాను పొగుడుకోవద్దు. అంతేనా కదా? అంటే మనం ఇంత చేసినాము, నేను ఇన్ని బిల్డింగ్లు కట్టినా, నేను ఇన్ని కార్లు కొన్నా, నేను ఇది చేసినా అనవద్దు. నీ ధర్మం నువ్వు చేసినావు అంతే. మన పిల్లల కోసం మనం చేసినవే అనుకో, నా ధర్మం నేను చేసినయ్యా అని చెప్పాలి అంతే. కాబట్టి నేను అనే మాట రావద్దారు. కాబట్టి ఏదైనా కానీ గాడ్ గ్రేస్ తోటే ఇది. భగవంతుడు ముందరున్నాడు. ఇప్పుడు పంచపాండవులు మనం చూసినాం, కౌరవులను మనం చూసినాం, పంచపాండవుల చరిత్ర చూసినాం. ఏదైనా కానీ వాళ్ళు కృష్ణుని ముందటిలో పెట్టి పనిచేసినాం. మీరు ఏదైనా కృష్ణ పంచపాండవులలో టోటల్ కథలలో తీసుకోండి. వాళ్ళు ఏంటంటే కృష్ణుని ముందట పెట్టిండ్రు, అన్నిట్లో విజయం సాధించిండ్రు. కౌరవులు అహంకారాన్ని ముందట పెట్టిండ్రు, వాళ్ళు పరాజయం పారేరు. వాళ్ళు 100 మంది ఉన్నా పరాజయం పారేళ్ళు. వీళ్ళు 5 మంది ఉన్నా కానీ కష్టాలు అనుభవించలేదా? చాలా కష్టాలు అనుభవించారు. కష్టాలు అనుభవించినా కానీ కృష్ణుడు ప్రతి ఒక్క విషయంలో వాళ్ళకు తోడుగా నీడగా ఉండి ఎన్ని విధాలు కాపాడిండో. కావాలంటే కృష్ణుడి సినిమా చూడరు, మీరు తెలుస్తుంది కృష్ణుడు వాళ్ళని ఎట్లా కాపాడిండో ఏం సంగతో. అట్లాగే మనం భగవంతుని యొక్క అనుగ్రహం మనకు కావాలంటే, ఆయనకు నచ్చిన పనులు మనం చేసినట్టయితే ఆయన అనుగ్రహం మనకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ వైశ్యులు ఏం చేశారో అబద్ధం ఆడారు. అబద్ధం ఆడితే భగవంతుడు ఏమన్నాడు? తదాస్తు అన్నట్టు. మీరు ఏది కోరుకున్నారో అదే జరగాలి. ఎందుకంటే ఆకుల అభిమానులు కోరుకున్నారు కదా, అది ఆకుల అభిమానే ఉండాలని చెప్పి ఆ భగవంతుడు దీవించాడు. తీరా పోయి తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. వీళ్ళు సముద్ర స్నానం మీద మనం చూస్తే అక్కడ ఏమున్నాయి? ఆకులు అలుమలు ఉన్నాయి తప్ప. అప్పుడప్పుడు మామ అల్లులు పట్టుకొని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు కదమ్మా. మొదలే జాగ్రత్తగా పడాలి కదా. కాబట్టి వెంటనే ఆయన దగ్గరికి పోయారు. స్వామి తప్పు అయిపోయింది, మన్నించండి మాకు. ఇంతకుముందు మేము ఏమన్నామంటే నేనేం చేసిన అంటాడు. భగవంతుడు ఎట్లా అంటాడు? ఆయన మనం అంటే మనకన్నా 4 తరానికి ఎక్కువ హుషారే ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన ఏమన్నాడు అంటే, నేనేం చేసిన ఆయన, మీరు ఏది కోరుకున్నారో అదే జరిగింది అన్నాడు. అవును స్వామి, మేము తప్పు కోరుకున్నాము అంటే డబ్బులు ఉండే
కానీ మేమేదో తప్పు మాట్లాడినాం స్వామి, నీతో తప్పు మాట్లాడడం ఎంత అబద్ధం అని చేయలేమో మొట్టమొదటి తప్పుగా భావించి మమ్మల్ని క్షమించు అన్నాడు. మొట్టమొదటి తప్పు కాదు నాయన, ఇంతకుముందు కూడా తప్పు చేసినాను. ఇంతకుముందు ఏం తప్పులు చేసిన స్వామి అంటే, ఇంతకుముందు సత్యనారాయణ స్వామి కథ చేస్తా అని చేసినావా, నీ భార్య పిల్లలు చేసి నువ్వు బయటపడ్డావు, నువ్వు తప్పులు మాట్లాడలేదని నా దగ్గర మాట్లాడతావు ఏంది విత్ ప్రూఫ్స్. మనం ఇప్పుడు రాంగ్ రూట్లో పోతే ప్రూఫ్స్ రావమ్మా, అట్లా వస్తున్నాయి అన్నట్టు భగవంతుని దగ్గర. మనం ఏది కలియుగంలో చేసినా కానీ భగవంతుని దగ్గర మాత్రం మనం ఏమి తప్పించుకోలేము. మంచి చేస్తే మంచి, చెడ్డ చేస్తే ఆడ నో ఈక్వాలిటీ, అందరూ ఒకటే. ఆడ కులం మతం దానికి సంబంధం లేదు ఆడ దేవుడి దగ్గర మాత్రం. కాబట్టి ఇగో నువ్వు ఈరోజు మంచి చేసినావు, నీకు మంచి ఇస్తా అంటాడు, చెడ్డ చేసినావు చెడు ఇస్తా అంటాడు. కాబట్టి నువ్వు అట్లా చేసేపట్టుకునే ఇట్లా అయింది నాయన అంటే, స్వామి తప్పు అయిపోయింది, మా తప్పు అయిపోయింది, ఇంకా పోగానే మేము సత్యనారాయణ స్వామి కథ చేస్తామని చెప్పి నమస్కారం పెట్టుకున్నారు. అంటే నీ తప్పు నువ్వు కనువెక్కు కలవాలని నేను ఈ విధంగా చేసిన, నీ డబ్బు బంగారం నేను ఇచ్చేవాడిని కానీ తీసుకునేవాడిని కాను అన్నాడు భగవంతుడు. భగవంతుడు ఎప్పుడైనా గివరే, మనం ఎప్పుడైనా టేకర్స్నే, అంతేనా కాదు. భగవంతుడు ఇస్తేనే మనం తీసుకుంటాం కదా ఏదైనా కానీ. కాబట్టి భగవంతుడు ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు, మనకి ఏదైనా ఇస్తుంటాడు. కాబట్టి ఆయన అనుగ్రహం కోసం మనం పాటుపడాలి. వెంటనే వాళ్ళ డబ్బు వాళ్ళకి రావడం జరిగింది. ఇది స్కాందాపురాణే రేవాకాండే చతుర్థో అధ్యాయం సమాప్త. జై బోలో సత్యనారాయణ స్వామికి. లాస్ట్ కదా అక్కడ అవుతుందా రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. సంతతం శ్రీరస్సు సమస్త మంగళాని భవతు, నిత్య శ్రీరస్సు నిత్య మంగళాని భవతు. ఆనంద కర్పూర మంగళ నిరాజన దీపం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సారకేశ్వరి నేత్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. రమాశక్తి సత్యనారాయణ స్వామి దేవతాప్రీత్యర్థం ఆనంద కర్పూర మంగళ నిరాజన దీపం దర్శయామి. ఇప్పుడు మనము 2వ అధ్యాయంలో కర్మఫల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వచ్చేసాము. ఈ 3వ అధ్యాయంలో భాగంగా మనకి ఎట్లా ఉంటుందంటే, ఆపద కానీ వస్తే దేవుడు తత్వాన్ని జ్ఞాపకం వస్తాడు, అంతేనా కాదా. మన ఇంట్లో ఎవరికైనా అనారోగ్యమాయే లేకపోతే ఏదన్నా ఆయే, అప్పటి వరకు దేవుడి గుళ్ళకి మనం పోతామా పోము. కాబట్టి మనకేమవుతుంది, ఎప్పుడన్నా బంధించే భగవంతుడితో నిరంతరం అటాచ్మెంట్ ఎందుకు పెట్టుకున్నారని నేను అంటున్నా అంటే, ఇట్లాంటి ఆపద నుంచి ఆయన కాపాడతాడు. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే, మన పరిస్థితి ఏదో పని ఉన్నదంటాం, ఏదో చెప్తాం, కారణం చెప్తాం, కానీ గుడికి మాత్రం పోం, అంతేనే కాదు. కాబట్టి అట్లా ఉండకుండా భగవంతునితో ఎంత అటాచ్మెంట్ పెట్టుకున్నట్టయితే అంత మనకి సేఫ్ సైడ్ ఉంటాం అన్నది. కాబట్టి ఈ 3వ అధ్యాయంలో భాగంగా ఒక ఆయన అనుకోకుండా దండం పెట్టిన తర్వాత మనకి ఏంటంటే, ఆపదలు ఉన్నప్పుడే సంపద దేవుడి జ్ఞాపకం వస్తాడు. అక్కడ పోతాము, మన ఇంట్లో అనారోగ్యాలు అయినప్పుడు ఈ దేవుడికి పోతాము, ఆడ మొక్కుతాము, ఆ దేవుడికి పోతాము, ఈడ మొక్కుతాము. ఆయనతో వీళ్ళు మంచిగా అయిన తర్వాత మొక్కులు అటు మనం ఇటు, అంతేనా కాదు. అట్లా అంటే మనిషి యొక్క స్వభావం అట్లుంటుందమ్మా. నేనే అట్లా చేసిన అనుకోండి, చెప్తున్నా నేను అట్లా. కాబట్టి మనిషి స్వభావం అట్లుంటుంది అన్నది. తనకు కాకముందేమో ఒక నమ్మ ఉంటాడు, అయిన తర్వాత ఇంకో నమ్మ ఉంటాడు. అది నేను చేయడం వల్ల అయినా అనుకుంటారు సాధారణంగా మనిషి. అయితే పూర్వము ఒక ఉల్కాముడు అని రాజు ఉండేవాడు. అతను చాలా చక్కగా ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించాడు. అక్కడికి అట్లా వ్రతం ఆచరించినప్పుడు ఒక వైశ్యుడు అక్కడికి రావడం జరిగింది. అలాగే వైశ్యుడి పేరు సాధువని వైశ్యుడు. అయితే డబ్బులు బాగున్నాయి ఆ సాధువని వైశ్యుడి దగ్గర, డబ్బులు విపరీతంగా లక్షల కోట్ల రూపాయలు, కానీ సంతానం లేదు. తినటోడు అయితే ఒకటి కావాలి, నా డబ్బులు ఉంటే, అంతేనా కాదా. మన దగ్గర తిందామంటే వాళ్ళు లేడు, 2 భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు. అరే నేను ఒక పెద్ద పరిశ్రమ నుంచి పడే ఎట్లా అని చెప్పి అక్కడ రాజుని వ్రతం చేసినాడు. ఏం రాజా ఎందుకోసం చేస్తున్నావు అంటే, ఇది కుటుంబం సభ్యుల డెవలప్మెంట్ కోసమో సంతానం కోసం చేస్తున్నా అంటే, నాకు కూడా సంతానం లేదు, నాకు కూడా సంతానం అయినట్టయితే నేను తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి ఎవరు నమస్కారం పెట్టుకోమని లేదు, ఆయనే నమస్కారం పెట్టుకున్నాడు. భగవంతుడు ఏం చెప్పలేదు, నువ్వు నమస్కారం పెట్టుకోవాలి. నమస్కారం పెట్టుకున్నాడు. నమస్కారం పెట్టుకొని ఇంటికి ఊరికి వెళ్ళి ఆయన భార్య పేరు లీలావతి అన్నట్టు. లీలావతికి విషయం చెప్పారు. అంటే సరే అండి, ఆడవాళ్ళు ఏమంటారు, ఏదైనా దైవ కార్యక్రమాలంటే మంచిదని చెప్తారు సార్, వాళ్ళు కాదని చెప్పారు సాధారణంగా. సరే మంచిదండి, మీరు మొక్కుకున్నారు, సంతోషం. అట్లాగే భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల సంవత్సరం తర్వాత వాళ్ళకు ఒక చక్కటి పాప పుట్టింది. పాపకు కళావతి అని నామకరణం చేశారు. అల్లారు ముందుగా పైసలు వాళ్ళు కదమ్మా, అల్లారు ముందుగా వాళ్ళని పాపను ఎంచుకోసాగారు. అలాగే పెంచుకున్న తర్వాత ఈ వైశ్యునికి దుర్బుద్ధి పుట్టింది. ఏంటంటే, సత్యనారాయణ స్వామి వస్తే ఆయన వచ్చి చూస్తాడు, వచ్చేస్తాడు. ఇప్పుడు నాకైతే సంతానం అయింది, నా పని అయితే అయిపోయింది, నాకైతే బిడ్డ పుట్టింది, ఫరాకతున్నా బిడ్డ పెరుగుతున్నది, చేస్తున్నది. భార్య జ్ఞాపకం చేసుకోండి, ఏమండి ఇన్ని డబ్బులు చేసుకొని ఏం చేస్తారు, బిడ్డ పుట్టింది కరెక్టే, ఆనందంలో ఉన్నాం, మనకు సంతోషమైంది. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మనకు కలిగింది, ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల కలిగింది. కాబట్టి మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామంటే ఆయనకు చేయబుద్ధి అవుతుంది. ఇక చూసుకో, ఆయనకి చేయబుద్ధి అవుతుంది, దుర్బుద్ధి పుట్టింది, చేయబుద్ధి అవుతుంది. అమ్మాయి పెళ్ళప్పుడు చేద్దామని చెప్పి వాయిదాలు వేసినాం. అని నుంచి ఎప్పుడైనా కానీ ఇన్స్టాల్మెంట్ల మీద ఏది కొనద్దు అన్నట్టు. వాయిదాల మీద కొట్టి పడితే అది మిత్తి పడుతుంది అన్నట్టు మనకు. కాబట్టి వాయిదాలు వేయొద్దు, భగవంతుని దగ్గర వాయిదాలు వేయొద్దమ్మా.
ఏదైనా మొక్కుకున్నాం అనుకో అది ఫస్ట్ నెరవేర్చాలి. జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరైనా సరే ముఖ్యంగా విష్ణువుకు సంబంధించిన మొక్కులు ఏదైనా వస్తే పెండింగ్లో పెట్టుకోవాలి. అందుకే ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ఏమంటారు? వడ్డీ కాసుల వాడు అంటారు. అంటే కొడుక నువ్వు బియ్యకపోతే వడ్డీతో వసూలు చేస్తా అంటాడు. వడ్డీ కాసుల వాడు ఊరికే పేరు రాలేదు అనుకో. కాబట్టి ఈ విష్ణు అవతారం ఇంకా నువ్వు శివుడి అవతారంలో శివుడికి మొక్కుకొని నువ్వు ఏదైనా చేయకపోయినా ఆయన భోలాశంకరుడు. ఈయన భోలాశంకరుడు అని విష్ణువుని అంటారా? ఎవడన్నాడు? కృష్ణుని ఎవరన్నా భోలాశంకరుడు అంటారా? ఎవరికి తగ్గట్టు వాళ్ళు యాక్షన్ తోటి మొత్తం తిప్పి కొడతాడు. కొట్టడా? ఆయన చక్రం తిప్పుతాడు. కాబట్టి శివుడు అట్లాంటి వాడు కాదు. ఆయన బోలాగా నువ్వు కేవలం ఓం నమ శివాయ అన్నంత మాత్రాన నీకు ఏ వరం అంటే ఆ వరం ఇస్తాడు. వాడు శత్రువు ఆంజుడు, మిత్రువు ఆంజుడు. రావణాసురుడికి ఆత్మలింగం ఇచ్చేసాడు. జావు ఇచ్చిండా లేదా? చరిత్ర చెప్పిందా లేదా? మరి కొద్దిసేపు శ్రీలంకలో పోయి పడుతుండే ఆత్మలింగం. పడుతుండేనా? ఇప్పుడు గోకర్ణం క్షేత్రం మహిమ అదే. శ్రీలంకలో పోతుండే అది జర్రసేపట్ల. అది ఆ సముద్రం దాటంగానే శ్రీలంక ఉంటుంది. కాబట్టి మన భారతదేశంలో ఉండేది. కాబట్టి ఈ విధంగా మనము ఆ చేయడం వల్ల బోలాతనం కాకుండా ఈయన ఏంటంటే ఆలోచన చేసి చేస్తాడు. ఈ వయసులో ఏం చేసిండు? సరే చూద్దాం కొన్ని రోజులు అని భగవంతుడు ఏంటంటే అప్పుడే మనలాగా తొందరపడాడు. భగవంతుడు కొద్దిగా టైం ఇస్తాడు అన్నట్టు. అరే వీడు కోమటోడు మారుతారేమో చూద్దాం, కోమట ఆయన వయసుడు కాబట్టి మారుతారేమో చూద్దామని కొద్దిగా టైం ఇచ్చిండు. టైం ఇచ్చినా మారలేదు. అమ్మాయి పెద్దగా చక్కటి వైశ్య కుమారుని తీసుకొని వివాహం కూడా చేశాడు. వివాహ కాలంలో కూడా ఈయన పూర్తిగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని దావతుల మీద దావతులు ఇచ్చింది కానీ పూజ మాత్రం చేయలేదు. సత్యనారాయణ స్వామి కథ చేయలేదు. కొడుకాలు పెట్లుంటావు, నీకు తగ్గట్టు నేను నడుస్తాను, అంతే కదా. నీకు తగ్గట్టు నేను నడుస్తేనే నా సంగతికి అర్థమవుతుంది అని చెప్పి భగవంతుడు సంకల్పించుకున్నాడు. అప్పుడు అల్లుడు మామ ఇద్దరు వ్యాపారంలో నిష్ఠతో ఉన్నారు, బాగా సంపాదించారు. ఒక పట్టణానికి పోయారు, వ్యాపారం పూర్తిగా చేసుకున్నారు. వ్యాపారం అంతా పూర్తి చేసుకొని ఒక సత్రంలో వాళ్ళు డబ్బులు అంతా సంపాదించుకునేది పక్కకు పెట్టుకొని పడుకున్నారు. వీళ్ళ దురదృష్టం కొద్దీ అదే రోజు వీళ్ళు పోయిన మహానగరంలో రాజుగారి ధనాగారం నుంచి కొందరు దొంగలు డబ్బును అపహరించుకోపోతూ ఈ వైశ్యుల దగ్గర దొంగలు డబ్బులు పారవేస్తూ పారిపోయారు అన్నట్టు. దొంగలు రాజభటులు తరుముకుంటూ వచ్చి వీళ్ళే దొంగలు అంటున్నారు. వాళ్ళు అంటే కర్మ మంచిగా లేకపోతే మనం రోడ్డు నుంచి పక్క నుంచి పోయినా యాక్సిడెంట్ అవుతుంది కదమ్మా కదా. మన టైం బాగాలేదనుకోండి, రోడ్డు పక్క నుంచి పోయినా మనకి యాక్సిడెంట్ జరిగే కారణం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు వెంటనే మేము ఈ ఊరు గోళ్ళం కాదు అంటే లేదు అని రాజు వద్దకు పట్టుకొని తీసుకుపోయారు. మీ దగ్గర డబ్బు దొరికింది, మీరే దొంగలు అని చెప్పి రాజు కూడా ఏం ఆలోచన చేయడు. ఎందుకంటే భగవంతుని అనుగ్రహం పోయిందాడ, భగవంతుడి అటాచ్మెంట్ పోయింది. కాబట్టి వాడి రాజు ధనాగారం నుంచి దొంగలు నువ్వే డబ్బులు దాచుకొని వాళ్ళని జైలు వేసినా కదా. అక్కడ భార్య బిడ్డ అరే ఇన్ని రోజులా వీళ్ళు రాక ఇప్పటిదాకా సెల్ ఫోన్ సౌకర్యం లేదు, వెంకటి కాలం కాబట్టి సెల్ ఫోన్ సౌకర్యం లేదు. సెల్ ఫోన్ సౌకర్యం లేకపోతే ఆమెకు వెంటనే ఆమెకి ఆలోచన ఏం వచ్చిందంటే లీలావతికి అరే ఇదంతా సత్యనారాయణ స్వామి చేయడం వల్లనే, భగవంతుని యొక్క పూజ లేకపోవడం వల్లనే మన ఇంట్లో గృహంలో జరిగింది. అందుకే మన ఇంట్లో గృహంలో అప్పుడప్పుడు పూజలు అవుతుండాలమ్మా, 10 మందికి అన్నం పెడుతుండాలమ్మా, ఇది మంచిది, పేదవాళ్ళకి పెడుతుండాలి, ఆవులకు పెడుతుండాలి. ఇవన్నీ మనకు ప్లస్ పాయింట్స్. కాబట్టి ఆ విధంగా చేయకపోవడం వల్ల ఈ విధంగా భావించి ఆమె వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం చేసింది. భర్త లేకున్నా సరే ఒక టవల్ పక్కకు పెట్టుకున్నది, వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసింది. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసి స్వామికి ఏమన్నా నమస్కారం చేసుకుంటున్నది. స్వామి మా తప్పైపోయింది, నా భర్త ఎంత చెప్పినా వినలేదు, కాబట్టి నన్ను క్షమించు స్వామి, కాబట్టి నేను ఒక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటున్నాను. వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళని క్షేమంగా దొరకరా, నా భర్తను అల్లుడిని నీ 2 క్షేమంగా తీసుకురమ్మని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించింది. ఇప్పుడు భారం అంతా ఎవరి మీద పోయింది? భగవంతుని మీదకి వచ్చింది. ఆమె అయితే పూజ చేసింది. పూజ చేసినా కదా భగవంతుడు ఏమన్నా చేసాడు, ఈమె మంచిగా పెట్టింది, నాకు ఫిట్టింగ్ పెట్టిందిగా. కాబట్టి వాళ్ళని కాపాడే బాధ్యత ఈయన తీసుకున్నాడు. ఆ రాజుగారి స్వప్నంలో భగవంతుడు ప్రవేశించి అయ్యాను దొంగలుగా భావించి వాళ్ళని బంధించావు, వాళ్ళు దొంగలు కాదయ్యా, వాడు పెద్ద శ్రీమంతుడు, నువ్వు అనవసరంగా బంధించిన వాళ్ళను అంటే సరే స్వామి ఉదయం లేవగానే వాళ్ళని విడిచిపెడతా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇంకా మిగతా డబ్బులు ఇచ్చేసి వాళ్ళని పంపి అని చెప్పి అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఇది స్కాందాపురాణే రేవాకాండే 3వ అధ్యాయం సమాప్త. జై బోలో రమాసహిత సత్యనారాయణ స్వామికి. తర్వాత సూర్యుడు కూడా ఎందుకంటే సండే దాంట్లో ప్రాముఖ్యం ఉంది. సండే ఒక్కలేని సండే ఇంగ్లీష్ వాళ్ళు కూడా మనం జరగతే పేరు పెట్టాం, అంతేనా కాదు. ఆదివారం తోటి భానువాసరం అని ఉంటుంది. ఆదివారం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మండేకి వచ్చింది. మండే అంటే చంద్రుడు, కాబట్టి చంద్రుడు మనస్కారకుడు అమ్మ. ఏంటంటే మనం ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ని దేవతలు ఉన్నా దేవుడు ఉన్నారన్నా ఒక శంకరుని దగ్గర అమ్మవారి దగ్గర చంద్రుడు కాబట్టి మిగతా వెంకటేశ్వర స్వామి దగ్గర చంద్రుడు ఉండడు. వేరే ఏ దేవతల దగ్గర కూడా చంద్రుడు ఉండడు. అయితే చంద్రుడు ఎక్కడ ఉంటాడు? శంకరుని దగ్గర ఉంటాడు, అమ్మవారి దగ్గర.
అయితే చంద్రగ్రహణం ఏమిటంటే మనస్కారకుడు అన్నట్టు. అంటే మన మనసు ఒకనాడు సంతోషంగా ఉంటుంది, అదే మనసు ఒకనాడు బాధాకరంగా ఉంటుంది, రకరకాలు ఉంటుంది అన్నట్టు, ఇక ఒక్క రకంగా ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మండే రోజున మన మనసు బాగున్నప్పుడు ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి. శంకరునికి ఎట్లా అంటే చల్లదనం అంటే శంకరునికి ఇష్టం. కాబట్టి ఆయన ఏం చేసిందంటే చంద్రుడు శంకరుని దగ్గరనే ఉంటాడు. అందుకే మనం ఇప్పుడు ఏ దేవాలయాలకు పోయినా కానీ ఒకటి మీద ఆ పాత్ర ఉంటుంది, మీద పాత్ర ఉంటుంది, ఒక్కొక్క చుక్క నీళ్ళు శంకరుని మీద పడుతుంటాయి. కాబట్టి అక్కడ శంకరుని మీద ఇట్లా పడినా కొద్దీ మనం ఇక్కడ ఉండే చుట్టుపక్కల ప్రదేశాలన్నీ మంచిగా శ్యామలంగా ఆనందంగా ప్రజలు ఉంటారు అన్నట్టు. ఇది చంద్రగ్రహం యొక్క ఉద్దేశం. చంద్రావిష్టి సంప్రాప్తే చంద్ర పూజంతి కాలే చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే చంద్రగ్రహ ప్రత్యయ దేవత గౌరీ సాంగం సాయుధం సావానం స్వశక్తి పత్ని పుత్ర పరివార సమేతస్య చంద్రగ్రహ స్తోత్రస్య గౌరీ మావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు మంగళవారం వచ్చినాం. ఇది పూజకి సంబంధించి అంటే కుజగ్రహం అంటే కొద్దిగా పీడాకారక గ్రహం, అంటే అనారోగ్య సమస్యలు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయాలి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకున్నారు, లేకపోతే ఆంజనేయ స్వామికి ఇంకా అరటిపళ్ళలో సమర్పించాలి, తమలపాకులో అరటిపళ్ళలో ఇవ్వాలి. పూజారేషు సంప్రాప్తే కుజ పూజంచ కాలే కుజ ధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే అంగారక ప్రత్యాదేవత క్షేత్రపాలకం సాంగం సాయుధం సహవానం స్వశక్తి పత్ని పుత్ర పరివార సమేతస్య అంగారక స్తోత్రస్య క్షేత్రపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. తర్వాత బుధవారం అంటే ఇది బుద్ధికి సంబంధించిన, మనం ఇంతకుముందే చెప్తున్నాం, బుద్ధికి సంబంధించిన దేవుడు వినాయకుడు అన్నట్టు. మనకి ఏదైనా సమస్య వచ్చింది తీరలేదు, సింపుల్గా మనకేం చేయాలంటే గరకానికి సమర్పించాలి, గరక బెల్లం, ఈ రెండు ఈజీ దేవుడు అన్నట్టు వినాయకుడు. అంటే పెద్ద పెద్ద ఆడంబరాలు అవన్నీ అవసరం లేదు, నువ్వు గరక ఇచ్చినా సంతోషపడతాడు. అట్లా బుధారేషు సంప్రాప్తి బుధ పూజంచి కాలే బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే ఆదిదేవత ప్రత్యాయ దేవత నారాయణం సాంగం సాయుధం సహవానం స్వశక్తి పత్ని పుత్ర పరివార సమేతస్య బృహగ్రహ స్తోత్రస్య నారాయణం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు గురువారం వచ్చినాం. గురువారం అంటే మనకు దేవుడి జ్ఞాపకం వస్తుంది. ఎవరు వస్తారు? బాబా వస్తారు సాధారణంగా 90%. అంటే మనం గురువారం నాడు ఏం చేయాలంటే మనకు గురుగ్రహం అనేది ఒక పెళ్లి కావాలన్నా కానీ, ఒక ఇల్లు కొనాలన్నా కానీ, ఒక వెహికల్ కొనాలన్నా కానీ, ఒక ఉద్యోగంలో రాణించాలన్నా కానీ మనకి ఏదైనా గురుగ్రహం బాగుందా లేదా చూస్తాడు ఫస్ట్ అయ్యగారు. ఒక పెళ్లి కావాలి, గురుగ్రహం మంచిగా ఉంటేనే పెళ్లి, లేకపోతే కాదు అట్లా. కాబట్టి గురుగ్రహం మనకు మంచిగా ఉండాలంటే అవుటర్ రింగ్ రోడ్ మీద పోతే మనకి ఎవరు ఆపర్చునిటీ ఉంటుంది కదా, అట్లుంటుంది అన్నాడు వాళ్ళ ప్రయాణం. ఉద్యోగంలో కానీ, లైఫ్లో కానీ, ఏ దాంట్లో అయినా కానీ గురువు యొక్క అనుగ్రహం మనకు బలంగా ఉండాలన్నమాట. కాబట్టి మనం ఏంటంటే గురువారం రాగానే వీలైతే దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి పోయి దండం పెట్టుకున్నాం, లేకపోతే గురువు నువ్వు ఎవరు భావిస్తావో వాళ్ళని పెట్టుకున్నాడు, లేకపోతే శంకరుని పెట్టుకున్నాడు, శ్రీకృష్ణుని పెట్టుకున్నాడు. వీళ్ళందరూ గురు పరంపర. గురువారేషు సంప్రాప్తే గురు పూజంచ కాలే గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్ర పీడోపశాంతయే ఆది దేవత ప్రత్యాయ దేవత బృహస్పతి దేవత ఇంద్రమావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు శుక్రవారంకి వచ్చినాం. శుక్రవారం రాగానే అమ్మవారికి సంబంధించిన వారం. మనం ఏం చేయాలంటే శుక్రవారం రాగానే ఇల్లంతా నీట్గా చేసుకోవాలన్నమాట. గురువారం రాత్రికి ఇల్లంతా నీట్గా చేసుకున్నాం. శుక్రవారం రోజు దేవుడి దగ్గర ఒక 2 దీపాలు ఉదయం కానీ సాయంత్రం కానీ వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయకున్నా సరే ఉదయం స్నానం చేసిందే ఉంటుంది కాబట్టి దేవుడి దగ్గర దీపాలు ఉండాలి. ఎక్కడైతే ఈ శుక్రవారం ఇల్లు నీట్గా ఉంటుందో అక్కడ అమ్మవారు సాయంత్రం పూట 6 గంటలకు వస్తారు. ఈవినింగ్ టైంలో డోర్స్ క్లోజ్ చేయదు. ఈవినింగ్ టైం శుక్రవారం ఇల్లంతా నీట్గా ఉంచుకోవాలి. చిరిగిపోయిన బట్టలు కట్టవద్దు, నడవలేని గడియారాలు ఇంట్లో ఉంచద్దు. ఏది ఉన్నా కానీ ఉన్న దగ్గరికి మంచిగా ఉండాలి, ఫేర్గా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. అర్థమైందా? కాబట్టి శుక్రవారం మనం అమ్మవారి పూజ మంచిగా ఘనంగా చేసుకున్నాలి, మంచిగా ఉండాలి. శుక్రవారేషు సంప్రాప్తే శుక్ర పూజంచ కాలే శుక్ర ధ్యానం ప్రవక్ష్యామి పత్ని పీడోపశాంతయే శుక్రగ్రహ ప్రత్యాయ దేవత ఇంద్రో మరతత్వం సాంగం సాయుధం సహవానం స్వశక్తి పత్ని పుత్ర పరివార సమేతస్య శుక్రగ్రహస్య ఉత్తరత ఇంద్రో మరతత్వం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు శనివారంకి వచ్చినాం. ఈ శనిగ్రహం అనగానే అందరం భయపడతాం, అంతేనా కాదు? శనివారం పట్టిందంటే ఆ శని అంటే చెడు మన నుంచి తొందరగా పోదమ్మా, మంచి అనేది తొందరగా పోతుంది. ఇప్పుడు చెడు అనేది తొందరగా పాకుతుంది కూడా, అంతేనా కదా? మనకు మంచి నాలంటే వినబుద్ధి కాదు, చెడు అంటే మనకు తొందరగా వేరే మీద విషయాలంటే మనకు తక్కువ అని వినబుద్ధి అవుతుంది, అంతేనా కాదు? కానీ మనకు అవసరం లేదు కానీ వినబుద్ధి అవుతుంది. మనకు అవసరం లేదు నిజం చెప్పాలంటే, కానీ వినబుద్ధి అవుతుంది. కాబట్టి చెడిపోవడం ఈజీ అమ్మ, బాగుపడడం కష్టం. పైసలు ఖర్చు పెట్టడం ఈజీ, సంపాదించడం కష్టం, అంతేనా కదా? 1 లక్ష రూపాయలు సాయంత్రం వరకు ఖర్చు పెట్టినావు, 1 లక్ష రూపాయలు సంపాదిస్తావా? ఒక్కరోజు సంపాదించలేదు, ఎంత పెద్దవాడైనా సంపాదించలేదు. కాబట్టి ఆ చెడును మనం దూరం చేసుకోవాలి, మంచి మనకు దగ్గర రావాలి. అంటే ఏం చేయాలంటే శనివారం రాగానే
ఆంజనేయ స్వామి గుడికి పోవాలి. అందుకే ఆంజనేయ స్వామి గుడి 7 ఉన్నా సరే మీకు శనివారం అంతమంది వస్తారు. ఆయన సింధూరం పెట్టుకున్నట్టయితే ఆయన సింధూరం పెట్టుకున్నట్టయితే శని నుంచి వచ్చే బాధలన్నీ మనకు తొలుగుతాయి అన్నట్టు. కాబట్టి శనివారం రాగానే ఆంజనేయ స్వామి గుడి ఇట్లా ఒక్కొక్కసారి పూజ చేసుకున్నారు. శనివారం సంప్రాప్తి శని పూజించి కార్య శని ధ్యానం ప్రోక్షాన్ని ప్రాణిపీడోపశాంతే. తర్వాత రాహుకేతుడు వీడు ఛాయాగ్రహాలు అంటే వీళ్ళు ఎక్కువ ఇబ్బంది పెట్టరు. ఇప్పుడు మనము ఆదివారం నుంచి మళ్ళీ వచ్చే ఆదివారం వరకు ఏ గ్రహం ఏదానికి ఏం సంగతి అన్ని డీటెయిల్గా తెలుసుకున్నాం. సరేనా? మీకు వీళ్ళంత మట్టుకు భగవంతునితో అటాచ్మెంట్ ఎక్కువ పెట్టుకున్నారమ్మ. మనం కాపాడేటోడు ఆయన్ని. ఆయన నుంచి వచ్చినాము, ఆయన దగ్గరికి పోతాం. కాబట్టి ఆయనను మనం మరవద్దు. లోకాన్ని మర్చినా సరే మనకు పర్వాలేదు, కానీ దేవుడిని మాత్రం రోజు ధ్యానము, రోజు థ్యాంక్స్. మనం ఉత్తగా ఎవరైనా పెడితే ప్రతిసారి థ్యాంక్స్ చేస్తాం. కాబట్టి భగవంతుడు మనకి ఇంత శరీరం ఇచ్చేయండు, ఇంత ఆలోచన ఇచ్చేయండు, ఇంత జీర్ణశక్తి ఇచ్చేయండు, ఇంత అందమైన రూపం ఇచ్చేయండు. కాబట్టి ఇవన్నిటికీ భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూనే ఉండాలమ్మా. రోజు ఉదయం లేచినప్పుడు థ్యాంక్స్ ఎన్ని థ్యాంక్స్ చేస్తే అంత నీకు బాగుపడుతుంది. అన్నిటి మీద పసుపు కుంకుమ అక్షంతలు ఒక్కొక్క పువ్వు పెట్టు. రావరాజే సంప్రాప్తే రాహు పూజంత కార్యత్ రాహు ధ్యానం ప్రవక్ష్యామి చక్షుపీడోపశాంతయే. కేతువారేటి సంప్రాప్తే కేతు పూజంత కార్యత్ కేతు ధ్యానం ప్రవక్ష్యామి. అమ్మ పంచామృతం తీసిరా. కేతువారేటి సంప్రాప్తే అన్నిటి మీద పువ్వులు పెట్టమ్మా. కేతువారేటి సంప్రాప్తే కేతు పూజంత కార్యత్ కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతయే. ఆదిదేవత ప్రత్యాదిదేవత సహిత నవగ్రహ దేవతాభ్యో నమః. అన్నిటి మీద ఆ 9 నవగ్రహాల మీద ఆదిదేవత ప్రత్యాది దేవత సహిత నవగ్రహ దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఒక అన్నిటి మీద ఒకసారి పువ్వుతోటి నీళ్ళు చేస్తారు లైట్ గా. పాదయోపాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి పుష్పం పూజయామి అక్షితాన్ సమర్పయామి. 2 అగరబత్తితో ధూపం చూపించు. ధూమాగ్రాపయామి దీపం దర్శయామి ఫలోదక నైవేద్యం సమర్పయామి. నవగ్రహ దేవతా ప్రీత్యర్థం ఫలోదక నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. తాంబూలం సమర్పయామి, సువర్ణమంత్ర పుష్పం సమర్పయామి. ఆదిదేవతా ప్రసిద్ధి ఆదిత్యాది నవగ్రహ దేవతా ప్రసాద సిద్ధిరస్తు. చెప్పండి నేను అన్నది. ఆదిదేవత ప్రత్యాది దేవత సహిత ఆదిత్యాది నవగ్రహ దేవత ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. నవగ్రహ దేవతా ప్రీత్యర్థం నవగ్రహ దేవతా ధ్యానం సమర్పయామి. తదనంతరం ఇప్పుడు సత్యనారాయణ స్వామి ఆ విగ్రహం ఉన్నది కదా, ఒక ప్లేట్లో